నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కప్ప ముత్యం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఒకరోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీటిలో మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చి, దీన్ని తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అనింది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరకు వెళ్ళి, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తా అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. అత్యాశ దుఃఖానికి చేటవుతుంది.